ఏదైతే వీళ్ళు పేదవాళ్లకు వెల్ఫేర్కి పెన్షన్కి పోయిన బడ్జెట్లో 1,21,000 కోట్లు పెడతామని చెప్పిండ్రో దాంట్లో డిసెంబర్ వరకు కేవలం 55,000 కోట్లు మాత్రమే ఖర్చు చేయడం జరిగింది. అందుకే మనకు రావాల్సిన పెన్షన్లు వస్తలేవు, అందుకే మనకు రావాల్సిన నిండ్లు వస్తలేవు, అందుకే జరగాల్సినటువంటి అభివృద్ధి పనులు కానీ వెల్ఫేర్ పనులు కానీ జరగడం లేదు. అది కాకుండా ఏంటి, అప్పులు బీభత్సంగా అప్పులు తీసుకొస్తా ఉన్నారు. ఇంకో పక్క చాలా పెద్ద ఎత్తున అంటే వాళ్ళ అంచనాలకు మించి 122% అప్పులు తీసుకురావడం జరిగింది. ఇవన్నీ ఒకటైతే కాంట్రాక్టర్లకు మాత్రం ఏదైతే అంచనాలు పెట్టుకున్నారో 36,000 కోట్లు పే చేయాలని దాన్ని మించి 42,000 కోట్ల పైచులకు కాంట్రాక్టర్లకు పే చేశారు. అంటే సంక్షేమ పథకాలకేమో తక్కువ పే చేస్తున్నారు, వాళ్ళ కమిషన్లు వచ్చేదానికి మాత్రం ఎక్కువ పే చేస్తూ ఉన్నారు. ఈ డాక్యుమెంట్ అంతా కూడా నేను కూడా మీకు ప్రెస్ మిత్రులతో పంచుకుంటా. అంటే లాస్ట్ సంవత్సరం వాళ్ళు చెప్పినటువంటి బడ్జెట్లో డిసెంబర్ వరకు 9 నెలలు లెక్కేసుకుంటే ఇంకొక క్వార్టర్ మిగిలింది అనుకుంటే ఈ 9 నెలల్లో వాళ్ళు పేదవాళ్ళకు తగ్గిస్తున్నారు, పెద్దవాళ్ళకు డబ్బులు ఇస్తున్నారు, ఉన్న ఆస్తిని అమ్ముతున్నారు, కొత్త ఆస్తిని సృష్టిస్తలేరు.